చంద్రబాబు నాయుడు గారు ఒక బిగ్ ప్లాన్‌తోనే ముందుకెళ్తున్నారు. ఆ ప్లానింగ్ ఏంటి అంటే, ఏడాది లోపే అంటే ఎక్కడా కూడా ప్రతిపక్షానికి తమను విమర్శించే అవకాశం లేకుండా, ఇస్తున్న పథకాలన్నీ ప్రజల్లోకి అందుతున్నాయా లేదా? ప్రజలకి వెళుతున్నాయా లేదా? సంక్షేమం అంటే ఒక పక్క అభివృద్ధి, అమరావతి రాజధాని విషయంలోనూ ఎక్కడా వెనకడుగు వేయలేదు. అలాగే మెరుగైన సంక్షేమం అన్నాం, వాటిని కూడా అందించాము అని నిరూపించుకోవాలి అంటే, ఒక బిగ్ ప్లాన్‌తో అయితే ముందుకు వెళ్ళాలి. ఆ ప్లానింగ్ ఏంటి అంటే, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల రీత్యా ఒకేసారి అయితే పథకాలన్నీ అమలు చేయలేని పరిస్థితి ప్రభుత్వం ముందు ఉంది అని అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం ఆల్రెడీ మొదలు పెట్టేశారు. అందుకే ప్రజలు కూడా పెద్దగా వ్యతిరేకత అయితే వ్యక్తం చేయట్లేదు. బీఆర్ఎస్ ద్వారా సర్వేలు నిర్వహించిన, ప్రజలు వెళ్ళిన ఐవీఆర్ఎస్ ద్వారా సర్వేలు, ప్రజలు వెళ్ళిన, ఎవరైనా అధికారులు వెళ్ళిన, సచివాలయం సిబ్బంది సర్వేలు చేసినా సరే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ పాలన మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, అధికారుల పనితీరు మీద అనేది. అయితే ఇటువంటి నేపథ్యంలోనే ఈ ఏడాదిలోనే కీలకమైన